నమస్కారం అండి. నేను మీ సాంబా సాయి కుమార్. మరో అద్భుతమైన వీడియో అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే డబ్బు పట్ల మీ అభిప్రాయం ఏమిటి? డబ్బు అంటే యాక్చువల్గా మీరు ఏమనుకుంటున్నారు? మీరు డబ్బుని ఎలా చూడాలి? మీరు డబ్బుని యాంగ్రీగా చూస్తున్నారా, ఫ్రస్ట్రేట్ అయ్యి చూస్తున్నారా అన్న దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే నేను ఒక అద్భుతమైన ట్రైనింగ్ తీసుకున్నాను డబ్బు మీద. సో మనీని ఎలా ట్రీట్ చేయాలి అంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయాలండి. మీ ఫ్యామిలీ మెంబర్ ఒకవేళ మీరు కోపమయ్యారనుకోండి, వాళ్ళు బాధపడతారు. అదేవిధంగా మీ డబ్బు కూడా మీ దగ్గర ఉండడానికి ఇష్టపడాలండి. ఒకవేళ డబ్బు మీ దగ్గర ఉండడానికి ఇష్టపడడం లేదు అంటే మీ దగ్గర డబ్బు లేదు అని అర్థం. ఏమవుతుంది అంటే మనం ఫ్రస్ట్రేట్ అయ్యి, లేకపోతే కోపంతోనో, లేకపోతే అక్కడిక్కడ కోపం తీసుకొచ్చి డబ్బు మీద చూపించడము, ఇలాంటివన్నీ తెలియకుండా చేస్తూ ఉంటాం. ఇది చాలా సిల్లీగా అనిపించచ్చండి, కానీ ఒకసారి మీరు థింక్ చేయండి. చాలామంది షాపింగ్ చేస్తారు, ఏమని ఫ్రస్ట్రేషన్ వస్తుందని షాపింగ్ చేస్తారు. అంటే మీ ఫ్రస్ట్రేషను డబ్బు మీద చూపిస్తున్నారు అని అర్థం. కొందరు ఏం చేస్తారు, ఖాళీ సేవ్ చేస్తూనే ఉంటారు. కానీ ఎంజాయ్ చేయరు లైఫ్ని. వాళ్ళకేంటి అంటే ఎంతసేపు మీరు సేవింగే చేస్తారు కానీ నన్ను ఎంజాయ్ చేయడం లేదు, నన్ను ఎంజాయ్ చేసే మార్గంలో తీసుకెళ్ళట్లేదు అని చెప్పి డబ్బు ఆలోచిస్తూ ఉంటుంది. అదేవిధంగా డబ్బు యొక్క చాలా ట్రేడ్స్ ఉన్నాయండి. ట్రేడ్స్ అంటే రూపాలు ఉన్నాయి. మీరు కనుక డబ్బుని ఎలా ట్రీట్ చేస్తే మిమ్మల్ని డబ్బు అదే విధంగా ట్రీట్ చేస్తుంది. ఇట్ ఈజ్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను తెలుసుకున్నది ఇది ఒక అద్భుతమైన ట్రైనింగ్ అండి. కొన్ని ల్యాక్స్ ఖర్చు పెట్టినా కూడా ఇలాంటి ట్రైనింగ్ దొరకడం అన్నది కష్టం అవుతుంది. బట్ ఆ ట్రైనింగ్ నాకు దొరికింది ఏదో ఒక విధంగా. నేను ఆ ట్రైనింగ్ తీసుకున్నాను అండ్ డబ్బు పట్ల చాలా చాలా విషయాలు నేర్చుకున్నానండి. అదే ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన రీతిలో చెప్దామని చెప్పే నా యొక్క ప్రయత్నము. సో ఒక చిన్న ఆలోచించే క్వశ్చన్ ఇస్తానండి మీ అందరికీ. మీరు గనక ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళారు, అది మీ షాపింగ్ అయ్యి ఉండొచ్చు, లేదు అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా షాపింగ్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ గనక మీరు షాపింగ్ చేశాక మీకు కొంచెం కష్టంగా ఉందనుకోండి, మీరు ఆ షాపింగ్ హ్యాపీగా చేయలేదు అని అర్థం. ఎప్పుడైనా డబ్బు మీరు ఇచ్చినప్పుడు ఒక కృతజ్ఞత భావంతో డబ్బు ఇవ్వండి, ఒక హ్యాపీనెస్తో డబ్బు ఇవ్వండి, ఒక బ్లెస్సింగ్తో డబ్బు ఇవ్వండి. డబ్బును బ్లెస్ చేయండి. ఎవరికైతే డబ్బు ఇస్తున్నారో వాళ్ళను కూడా బ్లెస్ చేయండి. ఈ డబ్బు నా నుంచి పోతున్నందుకు కృతజ్ఞతలు, అతనికి చేరుకుంటున్నందుకు కృతజ్ఞతలు, నాతో ఇంతవరకు ఉన్నందుకు కృతజ్ఞతలు. ఈ బ్లెస్సింగ్ రూపంలో డబ్బు ఇవ్వండి. ఒకవేళ మీకు ఒక నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అంటే ఇంకా మీ మీ మైండ్లో మెంటల్ బ్లాక్స్ మనీ గురించి ఉన్నాయని అర్థం. ఎప్పుడైనా మీరు మనీ ఖర్చు పెట్టేటప్పుడు ఆనందంగా ఖర్చు పెట్టండి. మీ దగ్గర డబ్బు వచ్చినప్పుడు కూడా ఆనందంగా దాన్ని స్వీకరించండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బు అనేది ఒక అద్భుతమైన ఎనర్జీ అండి. ఇట్స్ ఎనర్జీ. మీ దగ్గర డబ్బు ఉంది అంటేనే ఎనర్జీ విచ్ ఈజ్ అయితే హై ఎనర్జీ అనమాట. సో కాబట్టి ఆ హై ఎనర్జీ మీరు ఇచ్చేటప్పుడు ఆ హై ఎనర్జీతో ఇవ్వండి, తీసుకునేటప్పుడు హై ఎనర్జీతో తీసుకోండి. నేను చెప్తున్నానండి, మీరు అద్భుతమైన డబ్బును ఆకర్షిస్తారు. ఎప్పుడు మీరు డబ్బుని ఒక అద్భుతంగా చూసినప్పుడు, అద్భుతంగా ప్రేమిస్తున్నప్పుడు. మీరు ప్రేమనిస్తుంది, డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది. ఇదే మనం నేర్చుకుంటూ ఉన్నాము. గ్రాటిట్యూడ్తో ఉంటే మాత్రం మీకు డబ్బు రావాల్సిందే అండి. డబ్బు పట్ల గ్రాటిట్యూడ్ని చూపించండి. అందుకని అఫర్మేషన్స్లో చాలా మటుకు డబ్బును నేను ప్రేమిస్తున్నాను, డబ్బు నన్ను ప్రేమిస్తుంది, డబ్బు అంటే నాకు చాలా ఇష్టం, డబ్బును నేను ఇంకా ఎంతో ఖర్చు పెడతాను, దానికి తగ్గట్టుగానే నాకు డబ్బు 1000 టైమ్స్ మోర్ నా దగ్గరికి వస్తుంది. ఇట్లాంటివన్నీ మనం వింటూ ఉంటాం. ఇవన్నీ డిక్లరేషన్స్ అండి, మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చే డిక్లరేషన్ అనమాట. మీరు ఏదైతే పదే చెప్తారో అది మీ జీవితంలోకి వస్తుంది. డబ్బు పట్ల ఒక అద్భుతమైన ఫీలింగ్ని ఇవ్వండి. ఆ ఫీలింగ్తో మరింత డబ్బు మీ దగ్గరికి వస్తుంది అండి. మీరు ఒక ఎక్సర్సైజ్ చెప్తాను, సింపుల్గా ఒక పేపర్ తీసుకొని మీకు డబ్బు అంటే ఎందుకు ఇష్టము, డబ్బు అంటే ఏమైనా కోపం ఉందా,
ఏమైనా సినారియోస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద రాయండి. రాసి మీ ఇమోషన్స్ అన్నీ రిలీజ్ చేసుకోండి. మీ డబ్బు పట్ల మీ ఇమోషన్స్ అన్నీ రిలీజ్ చేసుకున్నప్పుడు డబ్బు మీ దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది, డబ్బు మీ దగ్గర ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంది. డబ్బు మీ దగ్గర ఉంటూ ఉన్నందుకు ఇంకా మరింత డబ్బు రావడం అన్నది జరుగుతుందండి. డబ్బుతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఒక స్పౌస్తో మెయింటైన్ చేయాలి, ఒక ఫ్యామిలీ మెంబర్తో మెయింటైన్ చేసినట్టు చేయాలి, ఒక బ్రదర్ కానీ, ఒక కజిన్ కానీ, ఒక సిస్టర్తో మెయింటైన్ చేసినట్టుగా మీరు ఆ డబ్బు పట్ల ఆ కృతజ్ఞతాభావం కానీ, ఆ లవ్ కానీ, ఆ యొక్క ఒక అద్భుతమైన ఫీలింగ్ని కానీ ఇవ్వాలండి. మనీ ఈజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ అండి. ట్రీట్ ఇట్ లైక్ దట్. జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా పలకరించండి, జాగ్రత్తగా గ్రాటిట్యూడ్గా ఉండండి. ఒక అద్భుతమైన ఫీలింగ్ అండి. మనీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఎనర్జీ. ఆ ఎనర్జీ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు హై వైబ్రేషన్లో ఉంటారు. కాబట్టి దయచేసి మనీని చాలా చాలా బాగా చూసుకోండి. ఓకే, అందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మీ సాంబా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ అండి. దయచేసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. అదేవిధంగా వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.